भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की सचिन यादव की जोहार जोहार सचिन यादव की जोहार 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 मुरली नायक की जोहार 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 मुरली नायक की जोहार जोहार जय श्री राम खबरदार पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार खबरदार जय श्री राम। ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్లో అక్కడికి పోయిన యాత్రికులను 26 మందిని ఊచకోత కోశారు. వారి మీద మనం గత వారం రోజుల నుంచి యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధంలో మొన్ననే 2 అమరులయ్యారు. వారికి ఈరోజు వారందరికీ జోహార్లు చెప్తూ వారికి సంఘీభావంగా ఇలా ఈ గ్రామంలో కొండూరు గ్రామంలో వారికి సంఘీభావంగా యాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి ఉగ్రవాదులు కావచ్చు, ఇలాంటి పాకిస్తాన్ తొత్తులు కావచ్చు, గత కొద్ది రోజుల నుంచి భారతదేశం మన బార్డర్లో కవ్వింపు చేయబడుతూ ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేస్తున్నారు. కానీ అలాంటి బాంబులకో లేకుంటే ఇలాంటి ఉగ్రవాదులకో ఈ దేశంలో భారతీయులు కావచ్చు, ఇక్కడున్న రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవ్వరు భయపడరు. ప్రతి ఒక్కరూ ఈరోజు భారతదేశం కోసం ప్రాణం వేయడానికి నేను ముందు అని పోతున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ కుక్కలారా, మీరు ఇలాంటి అవాకులు చవాకులు పేల్చకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉగ్రవాదులకు ఎలాంటి తావరం ఇవ్వకుండా ఉగ్రవాదులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈరోజు పాకిస్తాన్దే. అదే కాకుండా పాకిస్తాన్లో ఉగ్రవాదులకు ఏమాత్రం తావరం ఇచ్చినా రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు చూస్తుంది పాకిస్తాన్. ఇప్పటికే వారికి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ప్రజలు. కానీ మాకు అక్కడ పాకిస్తాన్ ప్రజలతో మాకు యుద్ధం లేదు, అక్కడ ఉగ్రవాదులతో మాత్రం యుద్ధం. వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే సింధు నది నుంచి వాటర్ బంద్ చేసినాం. రకరకాల ప్రయాణాలకు వాళ్ళకి అన్ని బంద్ చేసి ఈరోజు పాకిస్తాన్ అడకతినే పరిస్థితికి వచ్చింది. ఈ సిచ్యువేషను, ఇలాంటి వాతావరణం ఓన్లీ పాకిస్తాన్ మాత్రమే సృష్టించింది తప్ప మనం ఎప్పుడు పాకిస్తాన్ మీద ముందుకు పోలేదు. మనం ఏదైతే వాళ్ళ ఉగ్రవాళ్ళ మీద మనం దాడి చేస్తున్నామో దాన్ని తట్టుకోలేక ఈరోజు మధ్యాహ్నం 3:30కు అమెరికా నుంచి వాళ్ళు అక్కడ నుంచి ట్రంప్ గారి చేత ఒక మధ్యంతరంగా వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించారు. దానికి మనం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంటర్లో నరేంద్ర మోడీ గారు కూడా దానికి ఏకీభవించినాక ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా వార్తలు మళ్ళీ అవాకులు చవాకులు వెలుస్తూ మళ్ళీ ఈరోజు వాళ్ళు బాంబులు మన మీద వేస్తున్నారు. ఇలాంటి వాటికి దుశ్చర్యలకు భారతీయ జనతా పార్టీ కాదు, ఇక్కడున్న ప్రజలు ఎవ్వరు వాళ్ళని సహించరు. వాళ్ళని ధీటుగా ఎదుర్కొంటాం. రాబోయే రోజుల్లో పాకిస్తాన్లో ఎలాంటి ఉగ్రవాదులు లేకుండా చేసి ఈరోజు పాకిస్తాన్కు బుద్ధి చెప్పే ప్రయత్నంలో ఇలా భారతీయ జనతా పార్టీ ఉంది. నరేంద్ర మోడీ గారు ఈరోజు దీన్ని కీలకంగా తీసుకొని దేశాన్ని ఎలా రక్షించాలని ఆలోచిస్తూ నిరంతరం ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ కాదు, యావత్ భారతదేశం ప్రజలందరూ ఈరోజు దీని మీద సంఘీభావం పలుకుతూ ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుంటూ ఈరోజు మన దేశ భద్రత విషయం ఇది అందరూ కలిసి రావాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
దానికి అందరు సంఘీభావం పలుకుతూ మన దేశాన్ని కాపాడుకోవాలి కాబట్టి మనం పరదేశం మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా మనకు ఇవాళ మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా పాకిస్తాన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఆ ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాలని ఈరోజు మేము ఇక్కడి నుంచి సంఘీభావం పలుకుతున్నాం. ఉన్న చచ్చిపోయిన ఇద్దరికి మళ్ళొక్కసారి వాళ్ళ ఆత్మశాంతి పొందాలని ఈరోజు కొండూరు గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నాం.